జమ్మూ కాశ్మీర్ పై దశాబ్దాలుగా వివాదాన్ని కొనసాగిస్తున్న పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ పై ఉగ్రమూకలను ఉసిగొలుపుతూనే ఉంది. వీటికి ధీటుగా స్పందిస్తున్న భారత్ ప్రతీకార దాడులతో బుద్ధి చెప్తున్నప్పటికీ దాయాది దేశం తీరు మారడం లేదు. ఇటీవల పహల్గాంలోనూ 26 మంది పర్యాటకులపై ఊచకోతకు పాల్పడింది. ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసి పదుల సంఖ్యలో ముష్కర మూకలను మట్టుపెట్టింది. ఈ నేపథ్యంలో గత 7 దశాబ్దాల్లో పాక్ పై మనం చేపట్టిన 10 కీలక సైనిక ఆపరేషన్లను పరిశీలిద్దాం. ఆపరేషన్ రిడిల్ కశ్మీర్ ను ఆక్రమించాలనుకునే ఉద్దేశంతో 1965లో ఆపరేషన్ జిబ్రాల్టర్ అండ్ గ్రాండ్ స్లామ్ అనే కోడ్తో పాకిస్తాన్ ప్రారంభించిన దాడికి మన భారత సైన్యం ప్రతిస్పందనగా ఆపరేషన్ రిడిల్ చేపట్టింది. పాకిస్తాన్ నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసిని ఉల్లంఘించి జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించడంతో భారతదేశం సెప్టెంబర్ 6, 1965న పాకిస్తాన్లోని లాహోర్తో పాటు కసూర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ ను ప్రారంభించింది. అయితే ఈ ఆపరేషన్ పాకిస్తాన్ సైన్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆపరేషన్ అబ్లేస్ కూడా 1965 ఇండో పాక్ యుద్ధం సందర్భంలోనే జరిగింది. పశ్చిమ సరిహద్దుల్లో రక్షణాత్మక వ్యూహంగా ప్రారంభించబడిన ఆపరేషన్ అబ్లేస్ భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుల్లో ముఖ్యంగా రన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఘర్షణల తర్వాత ఏప్రిల్ 1965లో భారత సైన్యం ముందస్తు సమీకరణ ప్రణాళిక చేపట్టింది. ఇది వెంటనే ప్రత్యక్ష యుద్ధానికి దారితీయకపోయినా భారతదేశ సంసిద్ధతను ప్రదర్శించింది. 1965 ఆగస్టులో పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమయ్యే ముందు ఈ ఆపరేషన్ సైనిక సంసిద్ధతను పెంచడానికి వేదికైంది. ఆపరేషన్ రిడిల్, ఆపరేషన్ అబ్లేస్ ఈ 2 ఆపరేషన్లు పాకిస్తాన్ ను సమర్థవంతంగా వెనక్కి నెట్టడంతో పాటు సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వం వహించిన తాష్కెంట్ ఒప్పందానికి దారితీసింది. ఆపరేషన్ క్యాక్టస్ లిల్లీ ఈ ఆపరేషన్ ని ది మేఘనా హెలి బ్రిడ్జ్ లేదా ది క్రాసింగ్ ఆఫ్ మేఘనా అని కూడా పిలుస్తారు. ఇది డిసెంబర్ 1971లో బంగ్లాదేశ్ విముక్త యుద్ధంలో నిర్వహించిన వైమానిక దాడి ఆపరేషన్. మేఘనా నదిని దాటడానికి అశోగంజ్ భైరవ్ బజార్ దగ్గర పాకిస్తాన్ బలమైన కోటను దాటుకుని ఢాకాకు చేరుకోవడానికి భారత సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా ఆపరేషన్ క్యాక్టస్ లిల్లీ నిర్వహించాయి. ఆపరేషన్ స్ట్రైడెంట్ అండ్ పైథాన్ ఈ 2 ఆపరేషన్స్ 1971లో ఇండో పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడరేవు నగరం కరాచీపై భారత నావికాదళం ప్రారంభించిన దాడి కార్యకలాపాలు. తూర్పు పాకిస్తాన్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ భారత్ పై పాకిస్తాన్ దాడులకు తెగబడింది. ఇది కాస్త ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. ఇదే సమయంలో 1971 డిసెంబర్ 4వ తేదీన కరాచీ నౌకాశ్రయం లక్ష్యంగా రంగంలోకి దిగిన భారత నౌకాదళం క్షిపణి బోట్లు ఊహించని రీతిలో పాక్ నౌకాదళ ఆస్తులు, ఇంధన నిల్వలను ధ్వంసం చేశాయి. ఈ యుద్ధంలో భారత నౌకాదళం ఆధిపత్యం కనబరిచింది. చివరకు బంగ్లాదేశ్ ఏర్పాటుతో ఆ యుద్ధం ముగిసింది. లదాఖ్లోని సియాచిన్ గ్లేసియర్ లో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్ మేఘదూత్ ను భారత్ చేపట్టింది. సాల్టరో రిజ్ పై పైచేయి సాధించిన భారత బలగాలు ఆ ప్రాంతంలో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేశాయి. అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఆ యుద్ధ భూమి భారత్ కు ఓ వ్యూహాత్మక కేంద్రంగా మారింది. ఇప్పటికీ అక్కడ మన బలగాల గస్తీ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ కార్గిల్ సెక్టార్ లో పాక్ సైన్యం అక్రమంగా చొరబడింది. దీంతో భారత్ ఆపరేషన్ విజయ్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో భారత వాయుసేన కూడా సైన్యానికి తోడ్పాటు అందించింది. భీకర యుద్ధంలో పైచేయి సాధించిన భారత్ జూలై నాటికి ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. అందుకే జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ గా నిర్వహించుకుంటుంది. ఆపరేషన్ సఫేద్ సాగర్ ఇది 1999లో కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం పాత్రకు కోడ్ నేమ్. నియంత్రణ రేఖ వెంబడి కార్గిల్ సెక్టార్లోని భారత స్థానాల నుండి పాకిస్తాన్ దళాలను తరిమికొట్టడానికి ఈ ఆపరేషన్ లో వరుస వైమానిక దాడులు నిర్వహించారు. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఈ ప్రాంతంలో వైమానిక శక్తిని పెద్ద ఎత్తున ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఫలితంగా కార్గిల్లో అన్ని వ్యూహాత్మక స్థావరాలను భారతదేశం విజయవంతంగా తిరిగి పొందింది. 2016 సెప్టెంబర్లో జమ్మూ కాశ్మీర్ యూరిలో భారత సైనిక స్థావరంపై మిలిటెంట్లు దాడులకు తెగబడి 19 మందిని చంపేశారు. అనంతరం 10 రోజుల తర్వాత వ్యూహాత్మకంగా స్పందించిన భారత సైన్యం పీఓకేలో ఉన్న ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి అనేక మంది ఉగ్రవాదులను అంతం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో సరికొత్త పంథాను అనుసరిస్తున్నట్టు ఆ ఘటనతో భారత్ నిరూపించుకుంది. పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన సిఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు 40 మంది సైనికులను పట్టనబెట్టుకున్నారు. జైషే మహమ్మద్ ఈ దాడులు చేసినట్టు ప్రకటించుకుంది. దీనికి ప్రతీకారంగా బాలాకోట్లో జైషే ఉగ్రస్థావరంపై ఫిబ్రవరి 26వ తేదీన భారత వాయుసేన వైమానిక దాడులు బాలాకోట్ స్ట్రైక్ చేసింది. 1971 యుద్ధం తర్వాత
పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడం అదే తొలిసారి. ఇక పెహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన అక్కడి పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులు 26 మందిని ఊచకోత కోశారు. కన్నవారు కట్టుకున్న వారి కళ్ల ముందే ప్రాణాలు తీసిన తీరు యావత్ ప్రపంచాన్నే కన్నీరు పెట్టించింది. దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మొత్తం 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ముష్కర్లను భారత సైన్యం మట్టుబెట్టింది.